విద్యార్థుల తల్లిదండ్రుల ఐక్యత, విద్యార్థుల తల్లిదండ్రుల ఐక్యత. మా సమస్యలు వెంటనే, పిల్లల సమస్యలు వెంటనే, పిల్లల సమస్యలు వెంటనే, పిల్లల సమస్యలు వెంటనే, కార్పొరేట్ స్కూల్లో విద్యా వ్యవస్థను వెంటనే, కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యా వ్యవస్థను వెంటనే, కార్పొరేట్ స్కూళ్ళల్లో మా పిల్లల స్కూల్ ఫీజులు వెంటనే. పిల్లలని హాస్టల్ తీసుకెళ్తే హాస్టల్ ఫీజు కట్టమంటారు, యూనిఫామ్ ఫీజు కట్టి బుక్స్ కొనుక్కొని తోలుకొని ఫ్రీ చదువు ఒకటి గవర్నమెంట్ చెప్పినట్టు చెప్తామని అంటారు. బుక్స్ కూడా గవర్నమెంట్ బుక్స్ ఇస్తామంటారు కొనుక్కుంటే. మాకు అట్లా ఇప్పుడు ఇట్లా ప్రైవేట్గా వచ్చినా మేము ఇట్లా చేసినాం కానీ గవర్నమెంట్ అయితే మేము ఫస్ట్ గవర్నమెంట్ పంపించుకున్నాం కదా సార్, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారు. స్కూల్ పెట్టి కూడా నెల అవుతుంది, ఇప్పటికి కూడా మమ్మల్ని ఏది రెస్పాన్స్ లేదు సార్ అని అంటే కూడా మాకు బిల్లులు వస్తే మేము చేస్తామమ్మా, మా వల్ల కాదు, మాకు చాలా 3 సంవత్సరాల అన్ని పెండింగ్ ఉంది, బిల్లులు వచ్చిన తర్వాతనే మేము చేస్తాం, ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, చేసేది ఎక్కడైనా చేసుకోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎంతమంది మీకు పాప బాబా ఎవరున్నారు? ఏ స్కూల్? పాప ఆల్ఫా స్కూల్ 6th క్లాస్, 5th జాయిన్ చేసినాము. 6th పోయిన సంవత్సరం ఎట్లా ఉండే స్టడీ? పోయిన సంవత్సరం అంటే స్టడీ అంత ఎక్కువ ఏం చెప్పట్లేరు, కాకపోతే ఫుడ్ కూడా అంత మంచిగా ఏం పెడతలేదు. ఏంటంటే ఇక మేము పేదవాళ్ళం కాబట్టి వచ్చింది మాకు మంచిగా అనుకొని ఇచ్చేసాం. సార్ మేము దాదాపుగా సార్ సపోర్ట్ చేయకండి, ఎవరు ఒక్క నిమిషం ఆగండి సార్. దాదాపుగా మేము నెల రోజుల నుంచి, దాదాపుగా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన కాడ నుంచి మేము నెల రోజుల నుంచి కలెక్టరేట్ చుట్టూ మా పిల్లల తీసుకొని తిరుగుతున్నాం సార్. ఇప్పటి వరకు కలెక్టర్ గారికి దాదాపు 3 వినతి పత్రాలు ఇచ్చినాం. కొత్తగా వచ్చినటువంటి డీడీ గాడి దగ్గర మన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ డ్రా రోజు కూడా నిరసన వ్యక్తం చేస్తూ మళ్ళీ మేము తెలిపినాం సార్. అయినా కానీ మా పిల్లల సమస్య ఎలాంటి పరిష్కారానికి రాలేదు సార్. దాదాపు నెల రోజులు దాటింది సార్ మా పిల్లల స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు స్కూల్లోకి రానియలేని పరిస్థితి సార్. స్కూల్ యాజమాన్యం ఏంటంటే సార్, ఈ స్కీమ్లో పేదవాళ్ళు, నిరుపేదలైనటువంటి వాళ్లకు 2000 విద్యా హక్కు చట్టం 2029 విద్యా హక్కు చట్టం ప్రకారంగా మనకు ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఒక 5 కానీ 10 కానీ 20 కానీ సీట్లు ఇచ్చే విధంగా ఆ స్కీమ్లో జీవో ప్రకారంగా ఉంది సార్. దాంట్లో అధునాతనమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి ఆ స్కీమ్లో ఉంది సార్. ఆ స్కీము జీవో ప్రకారంగా ఒక కన్నతల్లి పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలనో ఆ స్కీమ్లో అంత అద్భుతంగా పెట్టడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరైనా కావచ్చు. అట్లాంటి స్కీమ్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ మా పిల్లలకు కనీసం బుక్కులు ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం మా పిల్లల్ని స్కూలు గడప దొక్కే పరిస్థితి లేకుండా చేస్తున్నటువంటి ధర్నాన్ని మేము చూస్తున్నాం సార్. దాదాపు నెల రోజులుగా మేము ఈ సమస్యను పట్టుకొని తిరుగుతున్నాం. కలెక్టర్ గారికి అయితే దాదాపుగా 3-4 సార్లు విన్నవించుకున్నాం. ఒకనొక సందర్భంలో కొంచెం గట్టిగా మాట్లాడుతున్న సందర్భంలో మేడం గారు కూడా ఏదో ఇసుకుపడ్డారు, చాలా తీసిరని మేము అర్థం చేసుకొని ఊకున్నాం. ఇప్పటికీ ఊకొని కూడా దాదాపుగా పోయినటువంటి లాస్ట్ ఒక రోజు ఇస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎలాంటి ఈ సమస్యకు పరిష్కారం రాలేదు సార్. మేము ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకటే విన్నవించుకుంటాం, అయ్యా మాకు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి, గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్కీమ్ కాబట్టి దయచేసి ఈ పేద పిల్లల్ని ఎందుకు మీరు హింసిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ పిల్లలు కూడా ఏదో ఒక స్కూల్లో చదువుకుంటారు ఇప్పటికి, కానీ మా పిల్లల భవిష్యత్తు ఈరోజు నెల రోజులు స్కూల్ పోక మా పిల్లల భవిష్యత్తు ఈరోజు ఈ కలెక్టరేట్ చుట్టూ అధికారులతో చదువుకునే వయసులో మా పిల్లలు ఇక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి మరి గవర్నమెంట్లో వచ్చింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని తల్లిదండ్రుల కమిటీ తరఫున, తల్లిదండ్రుల పక్షాన మేము వేడుకుంటాం ఈ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార వ్యవస్థని. స్కూల్ యజమానులు ఏం చెప్తున్నారు? స్కూల్ ఫీజు కట్టమంటున్నారా? వాళ్ళు చెప్పేది ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఉన్నాయో బెస్ట్ స్కూల్స్ అని వాళ్ళైతే ఏదైతే సెలెక్ట్ చేసారో ఆ స్కూల్ యాజమాన్యం మాత్రం మా పిల్లల యొక్క ఫీజు కడితేనే మీరు రండి, ఎందుకంటే దాదాపుగా మరి ఎక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు ఆగిందో ఎట్లా మాకు తెలియదు సార్. ఎందుకంటే మా అందరం అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఎక్కడ కూడా మాకు విద్య లేదు, విద్య లేకనే మాకు ఈ పరిస్థితి పడ్డదో ఏమో తెలియదు. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాదాపుగా 3 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు వాళ్ళకు మాకు సంబంధం లేదు సార్. ఎందుకంటే అధికారుల దృష్టిలో నుంచి మాకు సీట్ అయింది, అధికారులే పోయి మాట్లాడి మా పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత ఉంది ఆ స్కీమ్ ప్రకారంగా. కానీ యాజమాన్యం మా పిల్లల మీద ఆజమాయిష చేస్తుంది సార్. ఇది ఎక్కడి దారుణమైన పరిస్థితి మాకు అర్థం కావట్లేదు సార్. పాప ఉంది 2nd క్లాస్. లాస్ట్ ఇయర్ పాపకు అన్ని ఫెసిలిటీస్ అన్ని కల్పించింది సార్. బట్ ఈ సంవత్సరం నుంచి అయితే మాత్రం పిల్లలు ప్రతిరోజు ఇంటికి వచ్చి డాడీ బుక్స్ కొనమంటున్నారు అంటే మనకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద సీట్ వచ్చింది కదా, స్కూల్ యాజమాన్యం మనకు ఫ్రీగా ఇస్తారన్నా కానీ లేదు డాడీ ఫ్రీగా ఇవ్వరంట. ఇది చూడండి సార్, మీరు ఈ బుక్స్ కొనాలి అని చెప్పి మాకు లిస్ట్ ఇచ్చారు. 2nd క్లాస్కి 5,000 రూపాయల బుక్స్ మీరు కొనాలని మాకు స్లిప్ పంపించారు పాప ద్వారా.
ఇప్పుడు మీ 5,000 పెట్టి బుక్స్ కొనలేని పరిస్థితిలో మేము బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి అప్లై చేసుకొని ఈరోజు చదువుకుంటున్నాం. మేము ఎక్కడ తీసుకొచ్చి కొనాలి సార్ 5,000 పెట్టి? నువ్వు ఆల్రెడీ చెప్పలేదా, అడగలేదా యజమాని ఏంటి సార్ మాకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో వచ్చింది, మళ్ళీ మేము ఎందుకు ఫీజు కట్టాలని అడిగితే ఏం సమాధానం? మేము అడిగాం సార్, సార్ మాకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి వచ్చినప్పుడు మాకు అన్ని ఫెసిలిటీస్ మీరు కల్పించాలి కదా, మరి బుక్స్ ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అంటే మాకు గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదు, మేమేం చేయం. వాళ్ళు చెప్పేటువంటి సమాధానం మాకు. మేము పిల్లలకు బుక్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి, బుక్స్ ఇస్తేనే బుక్స్ కొనుక్కొని వస్తేనే మేము పిల్లలు స్కూల్కి రానిస్తాం అని గేట్ బయట నిలబెట్టిన పరిస్థితి పిల్లలు. ఈరోజు గవర్నమెంట్ బుక్స్ ఇస్తారంట, గవర్నమెంట్ బుక్స్ ఇస్తాము, అవి కూడా పిల్లలకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ రెండు రకాల బుక్స్ ఇస్తున్నారు సార్. ఈ బుక్స్ ఇస్తాం, ఇవే చదువు చెప్తాం, మా ప్రైవేట్ స్కూల్ నుంచి అయితే మీకు ఎటువంటి ఫెసిలిటీస్ అందవని మనం చెప్తున్నాం. అందుకని ఈరోజు తల్లిదండ్రులు అందులో ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంటే కొన్ని ఎవరు కొడుతున్నారు? కట్ట తీసుకొని ఎవరు కొడుతున్నారు? షూస్ లేవనా? ఎంతమంది ఉన్నారు నాన్న మీ ఫ్రెండ్స్ ఇట్లా ఇబ్బంది పడేటోళ్ళు? ఎక్కడి నుంచి వస్తావు నువ్వు రోజు స్కూల్కి? ఎట్లా వస్తావు? పానగల్ నుంచి డాడీ దిగుతారా? అట్లా వస్తావు? ఆటోకి వస్తావా? ఇప్పుడు ఏంటి మరి కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చినావు, కలెక్టర్ మేడంని ఏం అడుగుతున్నా? కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చి ఏం చెప్తావు కలెక్టర్ మేడంకి? చెప్పు నాన్న, ఏం పేరు నీ పేరు? ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏమంటున్నావు? స్కూల్ ఏం స్టడీ చెప్తామంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఉంది అదే స్టడీ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక కాడ ఉండి మేము ఇవన్నీ ఎందుకు, మాకు ఇదంతా తిరగడము చేయడము ఇవన్నీ మమ్మల్ని బయట తిప్పడం ఎందుకు, మా పిల్లల ఆగం చేయడం ఎందుకు? ఏదున్నా సార్ వాళ్ళు యజమానులతో మాట్లాడుకొని అన్ని పరిష్కారాలు మంత్రి గారిని కలిసాము. ఇప్పుడు ఏమంటారు అంటే లాస్ట్కు సీఎం సార్ కాడికి పోవాలంటారు. ఇవన్నీ మేము మాట్లాడే మాటలు, మేము తిరిగేవన్నీ సీఎం సార్కు ఏదో వీడియో ద్వారా ఎట్లా తెలిసినట్టు ఇది ప్రతి దేశవ్యాప్తంగా ఉంది. అసలు మరి సార్ గారికి తెలియజేస్తున్నారు అందరూ, కానీ దానికి ఏం రెస్పాన్స్ వస్తలేదు. మా పిల్లలను చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. 3 సంవత్సరాలే ఉండని, 4 సంవత్సరాలే ఉండని, కానీ మాకు కావాల్సింది ఏంటిదంటే మా పిల్లలని సెలెక్ట్ చేసి పంపిణీ కదా, మా పిల్లలకు ఫీజులు కట్టాల్సిన బాధ్యత మీదే కదా. ఎవరు జవాబుదారి అంటే కలెక్టర్ గారే మాకు జవాబుదారి. కలెక్టర్ గారు, ఎస్సీ కార్పొరేషన్ డీడీ గారు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా పిల్లలని మిమ్మల్ని నమ్ముకొని మేము బిఏ స్కీమ్ కింద పిల్లల్ని జాయిన్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళు స్కూల్ ఫీజు, యూనిఫామ్, హాస్టల్ వసతి కల్పించలేమంటున్నారు. నిన్న నా బిడ్డని బుక్స్ తెచ్చుకోకపోతే గెట్ అవుట్ ఇన్ మై క్లాస్ అన్నట్టు సార్, గెట్ అవుట్ ఇన్ మై క్లాస్ అనడం జరిగింది. కాబట్టి ఆ పిల్లల విషయంలో జవాబుదారి ఎవరంటే ప్రభుత్వం, కలెక్టర్ గారు వాళ్ళని పిలిపించి, అసలు చిన్న సమస్య అండి ఇది. కలెక్టర్ గారు స్థానికంగా ఉన్న స్కూల్ వాళ్ళని పిలిచి, అయ్యా మీకు ఎనుకో ముందో పైసలు వస్తాయి, పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, గెట్ అవుట్ ఇన్ మై క్లాస్ అని అనకండి, వాళ్ళకు పుస్తకాల విషయంలోనైనా వసతుల విషయంలోనైనా లోటు చేయకండి, మీకు పైసలు ఎనుకో ముందో వస్తాయని కలెక్టర్ గారు వాళ్ళని పిలిపించి చెప్తే ఈ ప్రాబ్లం సున్నితంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ విషయంలో ఎందుకో కలెక్టర్ గారు అశ్రద్ధగా ఉన్నారని మేము అంటున్నాం. ఎందుకంటే పిల్లలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మిగిలిన పిల్లలు చదువుకుంటున్నారండి, మా పిల్లలు రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ ఎందుకున్నారంటే కలెక్టర్ గారు వారిని పిలిచి స్కూల్ యాజమాన్యాలు, బాబు మీకు పైసలు వస్తాయా, వచ్చినాడు వస్తాయి, కానీ పిల్లలు ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా ఏమనంటే నేను హామీ ఇస్తున్నా, నేను జవాబుదారి, నేను జిల్లాకు సంబంధించిన సుప్రీంని చెప్తున్నా, దయచేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి అని కలెక్టర్ గారు ఒక మాట చెప్తే కనుక ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఇట్లా 20 మంది 30 మంది పిల్లలు పేరెంట్స్ పనులు బంద్ చేసుకొని, మేము ఏదో కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం, పనులు బంద్ చేసుకొని ఇవాళ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మా పిల్లలు స్కూల్ పోతున్నాయి, మిగిలిన పిల్లలందరూ చదువుకుంటారు, సిలబస్ అంతా వెళ్ళిపోతుంది ముందరికి. ఇగో స్కూల్ యాజమాన్యాల వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఇది. సెకండ్ క్లాస్ అమౌంట్ కట్టి బుక్స్ తీసుకోండి అంటుండు. దీంతో పాటు యూనిఫామ్ కొనాలి, స్కూల్
షూస్ కొనాలి, పుస్తకాలు కొనాలి, హాస్టల్ వచ్చి కనిపించుకోవాలి. మేము ఇవన్నీ చేయగలుగుతామా? మా ఇన్కమ్ సోర్స్ ఏంది? మాకు వచ్చే చిన్నపాటి ఇన్కమ్ సోర్స్తో మా పిల్లల్ని అట్లా మేము చదివించలేము. దయచేసి కలెక్టర్ గారు ఇకనే స్పందించాలి. కలెక్టర్ గారికి ఈ సమస్య కాదండి బాబు. కలెక్టర్ గారు అసలు మా జిల్లాకున్న సుప్రీం ఆమె పిలిచి, బాబు మీ పైసలు మీకు వస్తాయి కానీ పిల్లల్ని రోడ్డెక్కనియకండి, పిల్లలకు ఇంత అసౌకర్యం కలిగించినా నేను ఊరుకోనని వాళ్ళకు వార్నింగ్ ఇస్తే వాళ్ళు నెల రోజులైనా 2 నెలలైనా బిల్లులు వచ్చిందాక ఆగుతారు, మా పిల్లలకు కరెక్ట్ వసతులు కల్పిస్తారు. ఈ విషయంలో వెంటనే కలెక్టర్ గారు దయచేసి స్పందించాలని మేము కోరుకుంటాం. ప్లీజ్, థ్యాంక్ యూ. మీ పేరు? ఏ స్కూల్ నాన్న? ఆల్ఫా పబ్లిక్ స్కూల్. మీ స్కూల్ మేనేజ్మెంట్ ఏమంటారు చెప్పండి ఒకసారి. అది బయట నిలబెడుతున్నారు మమ్మల్ని. దేనికి రా? ఫీజు కట్టట్లేరని, అది షూస్ వేసుకురావట్లేరని అది పీటీ సార్ కొడుతుంది, అందరినీ కొడుతుంది. అంటే మీకు ఫ్రీ సీటా లేకపోతే డబ్బులు కట్టేది? ఫ్రీ సీటే కానీ అది 10th వరకు ఫ్రీ అన్నారు అంకుల్. మళ్ళీ సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు ఫ్రీ సీట్ క్యాన్సిల్ అయ్యిందని అందరినీ కొనుక్కోమంటారు. దేనికి? ఫ్రీ సీట్ క్యాన్సిల్ అయిందంట అంకుల్. మరి ఎట్లా? మరి బుక్స్ ఇస్తలేరు. అది మంత్రి ఇంటికి పోతే ఆయననేమో పట్టించుకోవట్లేడు. ఏమంటారు? ఏం చేయాలి ఇప్పుడు మరి మీకు? ధర్నా చేయాలి. ఇప్పుడు మీకు స్కూల్ నుంచి ఏమేం కావాలి నాన్న? బుక్స్, యూనిఫామ్, షూస్, బెల్ట్, టై, ఐడి కార్డ్. తల్లిదండ్రుల ఐక్యత, విద్యార్థుల తల్లిదండ్రుల ఐక్యత. మా పిల్లల సమస్యను వెంటనే, మా పిల్లల సమస్యను వెంటనే, మా పిల్లల సమస్యను వెంటనే వదిలాలి. విద్యార్థుల తల్లిదండ్రుల ఐక్యత. ఓన్లీ ఈ పిల్లల పేరెంట్స్ రండి. పిల్లల పేరెంట్స్, ఆల్ఫా స్కూల్ పేరెంట్స్. మిగతా వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోండి దయచేసి. కాలేజ్ వాళ్ళకు మనం ఇక్కడ బిఎస్సీ కింద సీట్లు కేటాయించడం ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి. కాబట్టి లాస్ట్ టైం కూడా బుక్స్, డ్రెస్సెస్, షూస్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వాళ్ళ బిల్స్ రాలేదు కాబట్టి ఒక 4 రోజులు ఆగుదాము అనే ఉద్దేశంతో ఆపినామని చెప్పి సార్ వాళ్ళు మన ప్రిన్సిపల్ గారు చెప్పారు, హెడ్ మాస్టర్ గారు. కాబట్టి అవి కూడా ఆల్రెడీ బుక్స్ తెప్పించడం జరిగింది, నోట్ బుక్స్ కూడా వచ్చేసినాయి. డ్రెస్సులు మాత్రం వాళ్ళ కొలతల ప్రకారంగా ఇవాళ ఫస్ట్ నుంచి చేసేసి 1 వీక్లో ఇస్తామని చెప్పి అన్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. దయచేసి మీరందరూ అర్థం చేసుకొని మీ పిల్లలకు బుక్స్ కానీ, డ్రెస్ కానీ, షూస్ కానీ మీరు వాళ్ళకి ఏం పనివద్దు, వాళ్ళకి మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ తీసుకొని కోరుతున్నాను. పెట్టుకోవచ్చు. ఓకే సార్, ఇలాంటి ఇష్యూ మాకు నెక్స్ట్ టైం రావద్దు. పిల్లల్ని ఎప్పుడు బయటికి పంపిద్దని చెప్పండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు డబ్బు రాలేదు, ఒక వారం రోజులు ఆపితే అట్టైనా మా డబ్బులు వస్తుంది ఉద్దేశం. వాళ్ళు ఆపడం, పిల్లల్ని బయటికి పంపించడం కాదు. గెట్ అవుట్ మై స్కూల్ అనడం, క్లాస్ అనడం కరెక్ట్ కాదు కదా సార్. అట్లా అన్నారు సార్. ఆ స్టూడెంట్ తోటి ఇప్పుడు అనిపించమంటారా, పిలిపియమంటారా? అది ఫైండ్ అవుట్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్పట్లేము. బట్ మేనేజ్మెంట్ కి ఒకసారి ఇలాంటి ఇష్యూ ఎప్పుడు రిపీట్ చేయమంటే ఒకసారి వాళ్ళ డబ్బులు రాకనే ప్రాబ్లం. కానీ ఇప్పుడు అన్ని ఇస్తున్నాడు, ఆల్ ఫెసిలిటీస్. ఫీజులు కట్టాలని పిల్లల్ని కొంచెం అది అంటేనే కదా సార్ మేము ధర్నాకు వచ్చింది. అది ఒకసారి నెక్స్ట్ టైం రిపీట్ చేయమని చెప్పమని చెప్పండి సార్. నోట్ బుక్స్, తెలుగు టెక్స్ట్ బుక్ ఇస్తా, ఆల్రెడీ ఆర్డర్ పెట్టినాం. మిగిలిన బుక్స్ కూడా 2-3 డేస్కి వస్తాయి. 2-3 డేస్లో మొత్తం ఇచ్చేస్తాం. గవర్నమెంట్ ఏమి ఇవ్వమంది ఆయన మొత్తం ఇచ్చేస్తాం. ఒక్కటి కూడా ఉంచుకోండి. ఇంకేం కావాలి? ఇస్తారన్న వాళ్ళు పిల్లల్ని ఎందుకు బయటికి పంపించారు సార్? ఏం పంపాలి? వాళ్ళే వచ్చారా రోడ్డు మీదకి? నాకు తెలియదు. తెలియదా? ఎన్ని నోట్ బుక్స్ ఇవ్వాలో అన్ని మాత్రమే ఇస్తారు. ఐఐటి, ఒలింపియాడ్ అడిషనల్ గవర్నమెంట్ బేర్ చేయదు. అట్ ది సేమ్ టైం ట్రాన్స్పోర్టేషన్ కూడా బేర్ చేయాలి. సో ట్రాన్స్పోర్టేషన్ మీరే పెట్టుకోవాలి. వీళ్ళు ఇక్కడ ఉండే రెసిడెన్షియల్ పిల్లలకు ఫుడ్ పెడతారు. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం బుక్స్, యూనిఫామ్, షూస్ హాస్టల్ ఈ రోజు రమ్మన్నాం, 30వ తారీఖు రమ్మన్నాం. ఆల్రెడీ వచ్చిండ్రు, ఆల్రెడీ అడ్మిట్ అయ్యింది. ఐఐటి బుక్స్ ఉండేది. ఐఐటి ఇప్పుడు ఏమి ఇస్తారు సార్? వాళ్ళకి మనమైతే మన గవర్నమెంట్ ఏం నామ్స్ ఆ బుక్స్ ఇస్తారు. ఈ ఐఐటి కావాలంటే మీ పర్సనల్, అది మీరు ఇంకా మా ఇంకా స్టాండర్డ్ కావాలంటే మీ పర్సనల్ తీసుకోవచ్చు. లేదంటే మేము గవర్నమెంట్ ఇచ్చే దాని ప్రకారమే మేము ఇస్తాం. ఇవి కొనుక్కోమని ఇచ్చారు మేడం మా పిల్లలందరికీ ఇచ్చారు. లేదు మీ ఐఐటి, మీ బాబు ఐఐటికి సో ఇప్పుడు వాళ్ళు
పిల్లలకి ఎంతమంది అయితే 12 బుక్స్ ఇవ్వాలో నోట్ బుక్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ మాత్రం రైట్ నౌ తెలుగు ఒకటే వచ్చింది. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఆర్డర్ పెట్టారు. ఒక 2-3 డేస్లో అవి కూడా వచ్చేస్తాయి. తర్వాత స్కూల్ యూనిఫామ్ అనేది కూడా మీ పిల్లల మేజర్స్ తీసుకోవాలి. తీసుకొని షూస్ యూనిఫామ్స్ ఒక 1 వీక్లో వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు మాత్రం ఇవ్వ ఆల్రెడీ ఈ రోజే ఇద్దామని వాళ్ళు పెట్టుకొని రెడీగా ఉన్నారంట. సో ఇయ్యననే చెప్పిండ్రంట మేడం డైరెక్ట్ అట్లా అంతే. ఫస్ట్ నుంచి ఇస్తాను చెప్పన్నారు. ఫస్ట్ నుంచి ఇస్తాను. ఇప్పుడు మీరు చెప్పేది వినండి. ఫస్ట్ 12 నోట్ బుక్స్ ఇప్పుడు తెలుగు బుక్ మాత్రమే వచ్చింది. సో ఆ 12 నోట్ బుక్స్తో పాటు ఇప్పుడు తెలుగు బుక్ ఇస్తారు. యూనిఫామ్స్ షూస్ 1 వీక్ పడుతుంది. మిగతా బుక్స్ కూడా ఒక 2-3 డేస్లో, ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి అక్కడ నుంచి పబ్లిష్ అయ్యి రావాలి కదా, డైరెక్ట్ రెడీమేడ్ ఉండవు కదా స్టోర్లో. సో అక్కడ బుక్ స్టాల్ నుంచి శంకరన్న